హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పుదీనా పచ్చడి చేస్తున్నానండి. పుదీనా పచ్చడికి కావాల్సినవి చూపిస్తున్నాను మీకు. నేను ఇప్పుడు జీలకర్ర, చిన్నులపాయలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, పుదీనా, కొబ్బరి మనకు కావాల్సినవి అండి. చూసారుగా, వేడి వేడి అన్నం వేసుకుంటుంటే పుదీనా పచ్చడి అంటే సోదలు బెటర్. మీరు చింతపండు నానపెట్టుకున్నాను, కొద్దిగా ఆరేసుకుని కొబ్బరి వేయించుకుంటున్నాను నేను. కొబ్బరి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన ప్లేట్లో పెట్టుకోవాలండి. చూసారుగా, తర్వాత కొద్దిగా పచ్చిమిరకాయలు వేయాలండి. దాంట్లో జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పక్కన ప్లేట్లు పెట్టుకోవాలి. ఇది కూడా ఇదిగోండి మనకు కావాల్సినవి. చూసారుగా, పుదీనా, ఉల్లిపాయలు, కొబ్బరి, పచ్చిమిరకాయలు, సాల్ట్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను నేను. సాల్ట్ అదిగోండి. చూసారుగా, చాలా సింపుల్ అండి. ట్రై చేయండి మీరు కూడా, చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. రోల్ ఉంటే రోల్లో కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా రోల్లో చేసుకుంటే ఇదిగో మిక్సీ పడుతున్నానండి. కొద్దిగా వాటర్ వేసుకుని కొబ్బరి పట్టుకున్నాను. తర్వాత పచ్చిమిరకాయలు, చిన్నులపాయలు, ఉప్పు వేసుకుని మిక్సీ పట్టాను. లాస్ట్లో అండి కొద్ది చింతపండు, పుదీనాకు వేసుకున్నానండి. ఆఖరికి ఉల్లిపాయలు వేసుకున్నానండి. కొద్ది ముక్కలు ఉన్నప్పుడే మిక్సీ ఎక్కువసేపు తిప్పొద్దు. రెడీ అయిపోయిందండి పుదీనా పచ్చడి. చాలా ఈజీ అండి. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.